ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐఫోన్‌కి సంబంధించిన 5 హిడెన్ ట్రిక్స్ కోసం అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్ జోన్. సెట్టింగ్స్ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని చూస్తున్న వారు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సెట్టింగ్స్‌లలో మీకు ఏదైనా ముందే తెలుసుంటే ఆ సెట్టింగ్ ఏందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐఫోన్ వాడుతున్న వాళ్ళు మల్టిపుల్ కాంటాక్ట్ ఒకటేసారి డిలీట్ చేయాలంటే చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కాంటాక్ట్ డిలీట్ చేయాలనుకుంటే ఆ కాంటాక్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసి డిలీట్ పైన క్లిక్ చేసి డిలీట్ చేస్తారనమాట. సో ఇంత లెంతీ ప్రాసెస్ ఒక్కొక్క డిలీట్ చేసే కంటే నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. దాన్ని బట్టి ఈజీగా మల్టిపుల్ కాంటాక్ట్స్ అనేది డిలీట్ చేయొచ్చు. 2 ఫింగర్స్తోని ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, ఈజీగా అన్నీ సెలెక్ట్ అయిపోతే మళ్ళీ దానిపైన లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ కాంటాక్ట్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మల్టిపుల్ కాంటాక్ట్ ఒకటేసారి డిలీట్ అయిపోతుంది. ఐఫోన్‌లో టెక్స్ట్ మెసేజ్‌తో కూడా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. అదెలానో చూడండి. మీకు నచ్చిన టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసి పక్కన కనిపిస్తున్న యారో బటన్ ఉంది కదా, దానిపైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయండి. రిసీవర్‌కి కూడా సేమ్ ఎఫెక్ట్‌తోనే మెసేజ్ కనిపిస్తది. వెబ్‌సైట్‌ల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మల్టిపుల్ టైమ్స్ స్క్రీన్‌షాట్ తీసుకుంటారనమాట. సో అలా తీసుకోకుండా వన్ టైమ్ స్క్రీన్‌షాట్ తీసుకుంటే యాపిల్‌లో వచ్చేసి మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తది. దానిపైన క్లిక్ చేస్తే కంప్లీట్ వెబ్‌సైట్‌కి సంబంధించిన డేటా అంతా పీడీఎఫ్‌లా కనిపిస్తదనమాట. ఈ పీడీఎఫ్‌ని మనం డాక్యుమెంట్స్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతదంటే స్టూడెంట్స్‌కి, లేదా ఎవరైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతది. మల్టిపుల్ ట్యాబ్స్‌ని ఒకేసారి క్లోజ్ చేయడం తెలియక ఈ విధంగా సింగిల్ ట్యాబ్స్‌ని అయితే క్లోజ్ చేస్తుంటారు. అలా కాకుండా కింద కనిపిస్తున్న సెట్టింగ్ పైన క్లిక్ చేసి క్లియర్ పైన క్లిక్ చేశాక క్లోజ్ ఆల్ ట్యాబ్స్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకొని క్లియర్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే ఓపెన్ ఉన్న అన్ని ట్యాబ్స్ ఒకేసారి క్లోజ్ అవుతాయి. ఫిఫ్త్ సెట్టింగ్ ఏంటంటే, మన మొబైల్‌కి వాల్‌పేపర్ ఎలా పెట్టుకుంటామో సఫారీ ఓపెన్ చేశాక మనకు నచ్చిన ఫోటోని బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకోవచ్చు. అదెలా అంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి వచ్చి డన్ పైన క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేస్తది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.